హలో మై డియర్ స్టూడెంట్స్, ఈ రోజున మనము 60th ఎక్సర్సైజ్ గురించి తెలుసుకుందాం. దానికి ముందు 50th ఎక్సర్సైజ్ యొక్క రెండు ఆన్సర్లు పేజ్ నెంబర్ 40లో, ద ఆర్ట్ ఆఫ్ అనగ్రమ్లోని పేజ్ నెంబర్ 40లో 19th and 20th ఎగ్జాంపుల్ యొక్క ఆన్సర్స్ చెప్పుకుందాం. ఇక్కడ ఎక్స్ప్లోడ్ అంటే వెర్ఫాము, బరస్ట్ వాయిలెంట్లీ ఆర్ విత్ ఫోర్స్ అంటే ఏంటి? పెద్ద ధ్వనితో ప్రేలు అని అర్థం అనమాట. ఎక్స్ప్లోడ్ అంటే ఇక్కడ మధ్యన వాళ్ళు లెటర్ మస్ట్ ద్వారా కొత్త పదం అనుకుంటాము, అది వెర్ఫాము. దాని అర్థము ట్రావెల్ ఇంటూ అన్ఫెమిలియర్ రీజియన్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ అంటే శాస్త్ర పరిశోధన కోసం ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళటం అనమాట అనే అర్థం వచ్చి పదం ఇక్కడ రాయాలన్నమాట. అదేంటి? ఎక్స్ప్లోర్, EXPLORE. ఇక్కడ ఏం చేసాము? ఇన్ ప్లేస్ ఆఫ్ డి అరేంజ్డ్ ఆర్ అంటే డీని ఆర్గా మార్చి చేస్తే కొత్త పదం వచ్చింది, ఎక్స్ప్లోర్ అయింది. దాని అర్థము ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళి శాస్త్ర పరిశోధనలు చేయటం అన్నమాట. ఆ తర్వాత ఇమ్మెన్స్ అంటే ఏంటి? టూ మచ్, అన్లిమిటెడ్, చాలా ఎక్కువ అని అర్థం అన్నమాట. అనే అర్థం వస్తుంది అన్నమాట. ఈ మధ్యన ఒక లెటర్ మార్చడం ద్వారా కొత్త పదం అనుకుంటాము, అది వెర్ఫాము. దాని యొక్క అర్థం ప్లంజ్, సింక్, మునుగు లేదా ముంచు అని అర్థం వస్తుంది. అనే అర్థం వచ్చే పదాన్ని ఇక్కడ రాలన్నమాట. ఏది? ఈ ఇమ్మెన్స్ నుంచి ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి. ఇమ్మెన్స్, IMMERSE, ఇమ్మర్స్. ఇన్ ప్లేస్ ఆఫ్ ఎన్ వి అరేంజ్డ్ ఆర్. ఇక్కడేమో ఇన్ ప్లేస్ ఆఫ్ డి వి అరేంజ్డ్ ఆర్. ఇక్కడ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎన్ వి అరేంజ్డ్ ఆర్. ఏమైంది ఇప్పుడు? ఇమ్మర్స్ అంటే ఏంటి? ముంచడం అనమాట, మునుగు అని అర్థం వస్తుంది అనమాట. ఇది 50th ఎక్సర్సైజ్గా మనం చెప్పుకుంటాము. నాకు 60th ఎక్సర్సైజ్ గురించి చెప్పుకునే ముందు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకుందాం మనం. 60th ఎక్సర్సైజ్ ఏ విధంగా చేయాలి అనే దాని మీద. ఇక్కడ 6th ఎగ్జాంపుల్, 6th ఎక్సర్సైజ్. ఇక్కడ 6th ఎక్సర్సైజ్ ఏంటి? చేంజ్ ద సేమ్ డబుల్ letters of a word and form a new word. ఈ ఎక్సర్సైజ్ ఏ విధంగా చేయాలో ముందుగా ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, అటెండ్, ATTEND, అటెండ్ అంటే ఇక్కడ వెర్ఫాము. అటెండ్ అంటే ఏంటి? టు బి ప్రజెంట్. హాజరవు అని అర్థం వస్తుంది అన్నమాట. ఈ ఇన్ ప్లేస్ ఆఫ్ టీటీ వెన్ ఎవర్ వి అరేంజ్ అనదర్ కన్సోనెంట్స్, సేమ్ కన్సోనెంట్స్, అదేమవుతుంది అప్పుడు? వెర్ఫామ్ అవుతుంది. దాని యొక్క అర్థము టు యాడ్ లేదా అటాచ్ అంటే జోడించు, కలుపు అనే అర్థం వచ్చే పదాన్ని ఇక్కడ రాయాలన్నమాట. ఇది ఇన్ ప్లేస్ ఆఫ్ టీటీ వి అరేంజ్ అనదర్ కన్సోనెంట్స్, సేమ్ కన్సోనెంట్స్. అదేంటో చూద్దాం. ఎపెండ్, APPEND, ఎపెండ్. ఇక్కడ ఏం చేసాము? ఇన్ ప్లేస్ ఆఫ్ టీటీ వి అరేంజ్డ్ PP. అప్పుడు ఏమైంది? ఎపెండ్ అయింది. ఎపెండ్ మీన్ టు యాడ్ ఆర్ అటాచ్, కలుపు, జోడించు అని అర్థం వస్తుంది అన్నమాట. దీన్నే మనము 60th ఎక్సర్సైజ్గా చెప్పుకుందాము. ఇప్పుడు మన ఆర్ట్ ఆఫ్ అనగ్రమ్లోని రెండు ఉదాహరణలు చెప్పుకుందాం. ఆర్ట్ ఆఫ్ అనగ్రమ్లోని రెండు ఉదాహరణలు. అవి పేజీ నెంబర్ 47లోని పేజ్ నెంబర్ 47లోని రెండు ఉదాహరణ గురించి మనం చెప్తున్నాం ఇప్పుడు.
అవేంటిది? ఒకటి లబ్బర్, 2 వాడిల్. ఫస్ట్ వన్ లబ్బర్, 19th వన్ LUBBER, లబ్బర్. లబ్బర్ అంటే నౌన్ ఫాము. దాని యొక్క అర్థము క్లమ్జీ పర్సన్. క్లమ్జీ పర్సన్ అంటే మోటు మనిషి అని, అన్సివిలైజ్డ్ అని అర్థం వస్తుంది అన్నమాట. క్లమ్జీ ఇది లబ్బర్ అంటే. ఇక్కడ ఈ బీబీ ప్లేస్లో కొత్త సేమ్ కాన్సనెంట్స్ అరేంజ్ చేయడం ద్వారా కొత్త పదాన్ని కనుక్కుంటాము. అదేమేంటిది? నౌన్ ఫామ్ ఏంటిది? దాని యొక్క అర్థము బోట్ విత్ అబ్లాంగ్ సెయిల్. బోట్ విత్ అబ్లాంగ్ సెయిల్ అంటే ఐమూల తెరచాప గల పడవ. ఐమూల తెరచాపతో పడవ నడుపుతాం అన్నమాట. అలాంటి పడవ అన్నమాట అనే అర్థం వచ్చే పదాలు ఇక్కడ రాయాలన్నమాట. 28th ఎగ్జాంపుల్ వాడిల్, WADDLE. వాడిల్ అంటే వెర్ఫాము. దాని యొక్క అర్థము వాక్ విత్ షార్ట్ స్వేవింగ్. వాక్ విత్ షార్ట్ స్వేయింగ్. స్వేయింగ్ స్టెప్స్ అన్నమాట. స్వేయింగ్ స్టెప్స్ అంటే ఏంటి? చిన్న చిన్న అడుగులతో నడుచన్నమాట. కొద్ది స్టెప్స్, చిన్న చిన్న అడుగులు చేసుకుంటూ నడుస్తామన్నమాట. దాన్నే వాడిల్ అని చెప్పంటారు అన్నమాట. ఈ ప్లేస్ ఆఫ్ డీడీ, ఈ డీడీ ప్లేస్లో మరొక కాన్సోనెంట్స్, ఒకే రకమైన కాన్సోనెంట్స్ అరేంజ్ చేయడం ద్వారా కొత్త పదాన్ని అనుకుంటాము. అది నౌన్ ఫామ్ ఏంటిది? దాని యొక్క అర్థము బ్రాంచెస్ ఓవెన్ ఓవర్ స్టిక్స్ టు మేక్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటున్నాము? బ్రాంచెస్ అంటే కొమ్మలు. ఓవెన్, బ్రాంచెస్ ఓవెన్ ఓవర్ స్టిక్స్. Branches woven over sticks to make a fence. టు మేక్ ఏ ఫెన్స్ అంటే ఏంటి? చెట్టు కొమ్మలతో అల్లిన ఒక చెట్టు కొమ్మలతో కట్టిన ఒక కంచె, ఇంటి చుట్టూ కట్టే ఒక కంచె అనమాట. అని అర్థం వచ్చే పదాన్ని ఇక్కడ రాయాలన్నమాట. ఇది ఇన్ ప్లేస్ ఆఫ్ డీడీ వెన్ ఎవర్ వి అరేంజ్ అనదర్ సేమ్ కాన్సనెంట్స్ అనమాట. ఈ విధంగా కనుక ఈ యొక్క ఎక్సర్సైజ్ని రెగ్యులర్గా కనుక మనం ప్రాక్టీస్ చేసినట్లయితే లాంగ్వేజ్ని, వొకాబులరీని డెవలప్ చేసుకోవచ్చు. స్పెల్లింగ్స్ యాక్యురేట్గా రాయొచ్చు. అదేవిధంగా ఆలోచన శక్తి పెరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ.